ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతోంది. నిన్న సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్లు ఢిల్లీ వెళ్లారు. ఖర్గే, రాహుల్, కేసీ వేణుగోపాల్తో భేటీ అయ్యారు. ఈ భేటీలో రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా పాల్గొన్నారు. ఇక మంత్రివర్గ విస్తరణ ప్రధాన ఎజెండాగా సమావేశం జరిగింది. మంత్రివర్గ విస్తరణ అంశం చర్చకొచ్చిందని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. అన్ని అంశాలపై రాష్ట్ర నాయకత్వం నుంచి జాతీయ నాయకత్వం సమగ్ర సమాచారం తీసుకుందని చెప్పారు. త్వరలోనే అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. రాహుల్ గాంధీ గారు, గౌరవ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ గారు తెలంగాణ విషయాల మీద చాలా సుదీర్ఘంగా మాతో అన్ని విషయాలు చర్చించినారు. దాంట్లో ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారుతో పాటు నేను, మా ఇన్ఛార్జ్ మీనాక్షి గారు కూడా పాల్గొనడం జరిగింది. చాలా విషయాలు రాష్ట్రానికి సంబంధించి, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల మీద కూడా వారు అన్ని విషయాలు ఆరాధించారు. ముఖ్యంగా హెల్త్, ఎడ్యుకేషన్ మీద వారు అన్ని విషయాలు అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా రాహుల్ గాంధీ గారు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ యొక్క ఎస్టాబ్లిష్మెంట్ వల్ల ఎంతమంది ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ లాభం జరుగుతుంది, ఎన్ని లక్షల మందికి దాంట్లో ప్రవేశం వస్తుందనే విషయాలు కూడా చర్చించడం జరిగింది. వీటితో పాటు రాబోయే రోజుల్లో కేబినెట్ కూర్పు, పీసీసీ కార్యవర్గము, దాంతోపాటు వివిధ కార్పొరేషన్ చైర్మన్లు, బోర్డుల నియామకం కూడా అన్ని విషయాలు సుదీర్ఘంగా చర్చించుకోవడం జరిగింది. కేబినెట్ జరిగింది, సంవత్సరం దాటినప్పటికి కూడా అన్ని విషయాలు లోతుగా వారు మా నుంచి సమాచారం తీసుకున్నారు. త్వరలో అన్ని విషయాలు కొలిక్కి వస్తాయని ఆశిస్తాం. మాతో అన్ని సమాచారం తీసుకున్నాం. మేము కూడా అన్ని విషయాలు అభివృద్ధి సంక్షేమంతో పాటు వివిధ విషయాలను అన్ని కూడా చర్చించడం జరిగింది. మా ప్రియతమ నాయకులు ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతోంది. డీటెయిల్స్ అందించేందుకు మన ఢిల్లీ రిపోర్టర్ రామకృష్ణ సిద్ధంగా ఉన్నారు. రామకృష్ణ, చెప్పండి, పర్యటన వివరాలు ఎలా ఉన్నాయి? అదేవిధంగా నిన్న జరిగినటువంటి సమావేశానికి సంబంధించి ముఖ్యంగా మంత్రివర్గ విస్తరణే ప్రధాన ఎజెండాగా నిన్న భేటీ జరిగినట్టుగా తెలుస్తోంది. ఓవైపు ఉగాది లోపు లేదంటే ఉగాది వరకంతా ఖచ్చితంగా మంత్రివర్గ విస్తరణ ఉండేటువంటి అవకాశం ఉంది అన్నటువంటి వార్తలు అయితే చక్కర్లు కొడుతున్నాయి. దీనిపై నేతలు ఏమంటున్నారు? మీ దగ్గర ఉన్నటువంటి డీటెయిల్స్ ఏంటి? తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన రెండో రోజు పర్యటన కొనసాగుతుంది. మరి నిన్న పార్టీ పెద్దలతో కీలకమైన సమావేశం జరిగింది. పిసిసి చీఫ్, అలాగే మంత్రులు, కీలకమైన మంత్రులు అందరూ కూడా సమావేశానికి హాజరయ్యారు. మరి ఈ సమావేశంలో రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, మీనాక్షి నటరాజన్, కేసీ వేణుగోపాల్ అందరు కూడా ఉన్నారు. అయితే ఇక్కడ ప్రధాన అంశం అంటే కేబినెట్ కూర్పు, పిసిసి కార్యవర్గం, అలాగే వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, బోర్డు నియామకంపై చర్చ జరిగినట్లు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సమావేశం అనంతరం మీడియాకు చెప్పడం జరిగింది. అయితే కేబినెట్ విస్తరణ ఇక్కడ ప్రధాన ఎజెండాగా ఉంది. కేబినెట్ లోకి ఎవరెవరిని తీసుకోవాలి, అలాగే ఎవరికి ఉద్వాసన పలకాలి, ఈ రెండు అంశాలే ఇక్కడ ప్రధానంగా చర్చకొచ్చినట్లు తెలుస్తోంది. మరి ఈ రోజు కూడా సమావేశం మరోసారి జరిగే అవకాశం కనిపిస్తోంది. మరి పార్టీ అధిష్టానం, రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులు, అలాగే స్కీమ్స్ ఇంప్లిమెంటేషన్ విషయాలు కూడా వివరాలు తెలుసుకున్నారు రాహుల్ గాంధీ. మరి ఆరోగ్యం, విద్య వ్యవహారాల గురించి ఎలాంటి స్కీమ్స్ ఇంప్లిమెంట్ అవుతుంది, అలాగే ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఏర్పాటు వల్ల ఎక్కువ మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు లాభం జరుగుతుంది, ఎంతమందికి ప్రవేశాలు ఉంటాయనే దాని మీద కూడా చర్చ జరిగింది. ఇక రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం కార్యక్రమాల గురించి అగ్రనేతలంతా కూడా రేవంత్ రెడ్డి నుంచి అన్ని పూర్తి సమాచారం తెలుసుకున్నారు. మరి ముఖ్యంగా అయితే ఈ ఉగాది నాటికి కేబినెట్ ఎక్స్పాన్షన్ చేయాలి, అలాగే పిసిసిలో సమూల మార్పులు కూడా తీసుకురావాలి అని చెప్పేసి కూడా భావిస్తున్నట్టు సమాచారం అంటుంది. ఈ రోజు రేవంత్ రెడ్డి మరోమారు కాంగ్రెస్ పెద్దలతో సమావేశమయ్యే అవకాశం ఉంది. ఆ సమావేశం తర్వాత కేంద్ర మంత్రుల అపాయింట్మెంట్ కూడా అడిగారు. కేంద్ర మంత్రులు కూడా కలిసే అవకాశం ఉంది. రైట్ రామకృష్ణ.